ఏంది చిన్నోడు? ఏంది 2 రోజుల సంది ఎవరు ఇంటికి వస్తలేరు? నువ్వు మా చెల్లెవి కాదంట. నీకు మాకు సంబంధం లేదట. నీ గురించి ఆలోచనలే చెయ్యొద్దంట మేము. ఎవడాడు? రమ్మన్నా ముందుకి బొక్కలే రగ్గొడదాం. నీ ముందే ఉన్నాడు కదా. పందెమూత వేసుకో. ఆ. మీరు ఎందుకు వచ్చిరా? అరే నేను నీతో మాట్లాడడానికి రాలేదా? సరిపో మరి. నువ్వు ఆగన్నా, నేను మాట్లాడతా. అరే రాజుగా, నీకు మాకు 100 ఉంటాయిరా, కానీ ఇది షెర్లే గురించి ఆలోచన చేయాల్సిన టైం రా. షెర్లే భవిష్యత్తు ముఖ్యం రా. ఏం చేద్దామంటావు? అరే రాజుగా జర చెప్పేదినరా. ఊళ్ళో కూడా 10 మంది 10 రకాలుగా అంటుర్రా. గా రాజుగాన్ సెల్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. ఓ అంజనా, గా రాజుగాన్ సెల్లని ఏ కాలేజీ చేంజ్ చేపిస్తురా అని అడుగుతుర్రా. ఏం చెప్పాలో ఇజ్జత్ పోతుంది. అడిగినాడు మనం ఎందుకున్నాడురా? అడిగినాడు ఎందుకు? మనం పోదాంపా. అరే రాజుగా, మన ఊరి సర్పంచ్ దగ్గరకు పోయి సాయం అడుగుదాంరా. ఇప్పటికే అమ్ము మన ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టిందిరా. ఊరి పేరు ఎప్పుడు మర్చిరా? నువ్వు ఉండన్నా. మెదడున్నా అదిరా. అమ్మ మర్చిపోయినా కదా, అందుకే మధ్యలో గెలకత్తనేది. ఎవరా గెలిచింది నువ్వు? ఇగో అంజన్న, నాకు బీపీ తెప్పియకు. పెంచుకో అయితే. ఎవడొద్దన్నాడు? ఏంద్రా పెంచుకునేది? అరే నేను మంచిగా ఉంటా, మంచిగా ఫస్ట్ చెప్తున్నా. లేకపోతే చెడ్డా. అరే నువ్వు గిట్లా కథలు పడ్డావు అనుకో, సాయంత్రం పూట సంధ్యాకాలం చేసే వేషాలన్నీ చెప్తారా. అయితే నువ్వు రాత్రి రచిత దగ్గర చేసిన పెంటాలన్నీ నేను చెప్తా బయట. రైతే పెళ్లి సంబంధాలు ఆపండి. ఏం మాట్లాడనీకొచ్చిర్రు? ఏం మాట్లాడుతుర్రు? అరే అన్న, చిన్నప్పటి సంది చూస్తానన్న. బడి బాగుంటది, పక్కనూరులో పంపిరా అంటేనే పంపించలే. ఇక పట్టణానికి బొంగు పంపిస్తాడు. మీరు ఆలోచన చేసిన అమ్మ భవిష్యత్తు గురించే అన్న. సరే, చిన్నప్పటి సంది ఆడు పెంచి పెద్ద చేసి ఆడు బతికేదే అమ్ము కోసం. ఇప్పుడు కళ్ళ ముందు చనిపోతే అది గుండెవాలి కదా అన్న. సరే, చెల్లెని పట్టణానికి పంపించి ఆడొక్కడేం కావాలి? రాజుగా లేకపోతే చెల్లి ఉంటుందా అన్న? అదన్న ఆడ ఆలోచన చేసేది. పంపిద్దాం రా, అమ్ముని పట్నం పంపిద్దాం. అరే నేను అప్పుడే అనుకున్నారా, గీడు నందిని కాడికి పోయి సారీ చెప్పినప్పుడే అనుకున్నా గీడు గా టీచర్ మాటనే వింటాడని. అరే ఏంద్రా నువ్వు గా టీచర్ మాటనే వింటావా? ఇప్పుడు గా సెల్లని గా కాలేజీలో జాయిన్ చేపిస్తున్నావా? మొత్తానికైతే మీ మరదల్ కాలేజీలో జాయిన్ చేపిస్తాను. రాజుగా